హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఒక చిన్ని హార్వెస్ట్ ఉంది. ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉందో చూద్దాము. బాబు హార్వెస్ట్ చేస్తున్నాడు. నేను పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, వాడిని చేయరా అంటే దొండకాయలు చూడండి మన మంచిగా హార్వెస్ట్ వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, పిందెలు ఉన్నాయంట. రేపు కోద్దాం మమ్మీ అన్నాడు. ఈ రోజైతే ఇవి వచ్చినాయి అన్నమాట. చూడండి ఒక్క తీగ ఎన్ని పాకుతుంది, ఎన్ని వచ్చేస్తున్నాయో. ఎంత టైం కూడా పట్టలేదండి, జస్ట్ ఒక 1 వీక్లో పువ్వు వచ్చింది. పువ్వు వచ్చిన వెంటనే కాయ రావడం మొదలైపోయింది. ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఏ రోజు ఆ రోజు కోసేసామనుకోండి మనం హ్యాపీగా ముదిరిపోకుండా ఉంటాయి. లేతగా మనం కర్రీ చేసుకోవచ్చు. ఒక 2 days కోసుకుంటే నాకు తెలిసైతే ఒక 1/2 kg వస్తాయి. ఒకటే చెట్టు అది, చక్కగా కోసుకోవచ్చు. కింద ప్రూనింగ్ చేసి నేలలో వేసాను కదా, పైకి డాబా పైకి పాకిచ్చాం కదా, చక్కగా ఉన్నాయి. అలాగే మన మిద్దె తోటలో ఇది కూడా మన సపోటా ఎదుగుతుంది. వీటికి అన్ని చాలా పోషకాలు ఇస్తున్నాను కదా, మీకు చెప్తున్నాను కదా, మొన్నే ఇచ్చాను, మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చాను. అవి ఎలా చేయాలో కూడా నిన్నటి వీడియోలో పెట్టాను నేను. చూడండి ఇది వామ్ చెట్టు. ఈ వామ్ తోటి మా వాడు బజ్జీలు వేసుకుంటాడట, పనిగట్టుకొని తెచ్చాడు. బెండకాయ చెట్టు, అది కూడా పూత మీదకి వచ్చింది. ఇదిగోండి ఎల్లో చెట్టు, అది కూడా కింద నుంచి వస్తుంది కదా, మొత్తం ప్రూనింగ్ చేశాక వర్షం వచ్చినట్టుంది. ఎంత అందంగా నవ్వుతున్నాయి చూడండి అవి పువ్వులు. అసలు ఎంత మురిసిపోతాయో వర్షం పడితే చెట్లు మాత్రం. ఇదిగోండి మన బెండ, కరేపాకు చక్కగా హెల్దీగా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. వాడు కూడా శ్రద్ధగా వాటర్ అయి పోస్తున్నాడు. పోసి ఏమి ఇవ్వమంటే అవి పోషకాలన్నీ ఇస్తున్నాడు. ఇవాళ కొంచెం గ్రాన్యూల్స్ ఇద్దాం అనుకున్నాను, చెప్పాను. ఇవాళ వర్షం పడుతుంది మమ్మీ బాగా అన్నాడు. ఇది చూసారా, చక్కగా మనం ప్రూనింగ్ చేసేసిన తర్వాత మల్బరీ బాగా వచ్చినాయి, అంత పూత మీద ఉంది. మన మునగ చెట్టు, ఇదిగోండి గోరు చిక్కుడు, పట్టుకుచ్చు, మునగ చెట్టు, చిక్కుళ్ళు, ఇదిగోండి బీర, దీంట్లో వచ్చినాయి. ఇవన్నీ నేను తాళ్ళు కట్టే వచ్చాను. ఇంకో 3 days ఇక్కడే ఉంటాను నేను. ఇది ఇదండి పొట్ల, ఇదేమో మన ఉసిరి. చాలా బాగా వచ్చినాయండి, వర్షాలకు బాగా వస్తున్నాయి. వీటికి చక్కగా పోషకాలు ఇస్తే మంచి, మనం ఇంకా రాను హార్వెస్టింగ్ కూడా బాగా చెయ్యొచ్చు. ఈసారి అయితే బాగానే హార్వెస్ట్ చేస్తామని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు బెండ అనుకోండి ఒక 10 చెట్ల వరకు పెట్టాను. అలాగే గోర్చిక్కుడు కూడా ఒక 5-6 చెట్లు పెట్టాను. అలా ప్రతిది కూడా ఎక్కువ పెడతాను అనమాట. ఇదిగోండి టమాటా నారు వచ్చింది. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది వంకాయ టమాటో అన్నిట్లో వేస్తాను. ఒక 10 వంకాయ చెట్లు, 10 టమాటాలు పెట్టుకుంటే మనకి ఇంటికి సరిపడా కాస్తాయండి. ఇది వచ్చేసరికి మన కింద నేలలో ప్లేస్ ఉంటుంది కదా మనకి, అక్కడ వేసిన మొక్కలు అనమాట. ఇదిగోండి ఎల్లో ఇక్కడి నుంచి డాబా పైకి పాకుద్ది. ఇది గుమ్మడి, మంచి పువ్వు మీద ఉందండి, పెద్ద పెద్ద ఆకులతోటి. చూసారు ఎంత బాగుందో, కలకల్లాడతాను. ఇది మొక్కజొన్న అనుకున్నాం కదా, కాదు సజ్జకంకి ఇది. మరి మీరు ఏమంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు. తెలంగాణలో వీటిని సజ్జలు అంటారు. ఇదిగోండి మన తమలపాకు చెట్టు పాకుతుంది. ఇది పైకి పాకిస్తాను, పైన భలే తీగ కట్టామన్నమాట మేము. ఆ తీగ ఇదిగోండి ఇలా కట్టాను, ఇక్కడి నుంచి అటు కట్టాను, ఇటు నుంచి ఇది పాకిద్దామని. ఇది మన ప్యాషన్ ఫ్రూట్, చాలా బాగా వచ్చింది. కింద నేలలో వేసేసరికి చాలా బాగా వస్తున్నాయి. కింద కూడా పోషకాలు ఇస్తున్నా. దొండ ఇంకా ఒక 2-3 చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి బీర అనుకుంటా. ఇక తాళ్ళు కట్టి వచ్చాను పైకి, కొంచెం ఎదిగితే వాటికి పాకుతాయి కదా అని. లేదా అలా వదిలేస్తే తీగలు సరిగ్గా రావండి, ఏదో పురుగు ఉన్నట్టుంది. నేను వీటికి ఏమిస్తున్నానంటే జస్ట్ పురుగు పోవడానికి, పట్టకుండా ఉండడానికి కొంచెం బట్టలు ఉతుకునే సర్ఫును, మనం హ్యాండ్ వాష్ చేసుకునే హ్యాండ్ వాషర్ 2 ఒక్కొక్క 1/2 స్పూన్ వేసేసి పెద్ద 2 liters బాటిల్స్లో కలిపి ఉంచుకుంటున్నాను. ఎక్కడ ఏది అలా కనిపిస్తే జల్లేస్తున్నాను అనమాట, దానికి హోల్స్ పెట్టేసి. చక్కగా పోతుంది ఆ పురుగంతా కూడాను. ఇది మన నిమ్మ, ఇదిగోండి దొండ ఇంకొక 2-3 చెట్లు వచ్చినాయి. కింద ఎక్కువ పీకేసాను, ఒక 2 మాత్రం తాళ్ళు కట్టి పైకి పాకిద్దామని చెప్పి పెట్టాను. ఎందుకంటే కొంచెం కాయలు ఎక్కువగా వస్తే ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, మనం ఉన్న చెట్లను ఎందుకు పోగొట్టుకోవడం. మన ఇది కూడా బాగా అంజూరండి, ప్రతి కొమ్మకి కాయ వచ్చిందనమాట. వీటికి కూడా మంచిగా పోషకాలు ఇస్తున్నాము. ఇవి కూడా ఇంకా త్వరలో తయారవుతాయి. మామిడి చెట్టు ఈ ఇయర్ కాయలేదు కదా, నెక్స్ట్ ఇయర్ కాస్తుంది అనుకుంటా. నిన్న మొత్తం కొట్టేసాము నేను. ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.